1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 అబ్బా 10 అంకెలు రాయలేదా 9 రాశానా మరి ఇప్పుడు 10వ అంకె ఎలా తెలుస్తుంది చివరంకేగా 1 నుంచి 0 దాకా డైల్ చేస్తే సరే కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి ముందు అన్నం తర్వాత స్కామ్ జీవితానికి సున్నం పోస్తాను నేను నీతో మాట్లాడను శామ్ నేను నిన్ను హేట్ చేస్తానని ఎలా అనుకున్నావు మదీనా ఒక్కసారి మళ్ళీ నిన్ను హగ్ చేసుకోవచ్చా ఎంత మంచిదాని మదీనా ఎంత అన్యాయం చేసినా నీ కోపం రాలేదు నీ మనసు చాలా స్వచ్ఛమైనది వాట్ ఈస్ స్వచ్ఛమైన అంటే ఎవరి గురించి బ్యాడ్ గా ఆలోచించని అమ్మాయి లోపలొకటి బయటొకటి మాట్లాడని ఈ అమెరికా అమ్మాయి అవును వదినా కానీ ఈసారి ఆ క్వాలిటీ నా చేత బ్యాడ్ చేయించింది సూర్యలాగా నువ్వు కూడా నన్ను హేట్ చేస్తావని భయం వేసింది ఇంకా నువ్వేమీ ఆలోచించకు ఓకేనా నీలాంటి మంచి మరదల్ని నేను అస్సలు హేట్ చేయను పద్మావతినా యువర్ an angel పద్మావతినా అమ్మ నిజమే చెప్పింది నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా అంతే అందమైనది నీ మనసు నా వల్ల శ్రీనివాస్ నీకు దూరం అయ్యారు కదా మళ్ళీ నా వల్లే మీ ఇద్దరు కలుస్తారు నువ్వు ఇష్టపడ్డ శ్రీనివాస్ ని ఒకటి చేసే రెస్పాన్సిబిలిటీ నాది ఇది నా ప్రామిస్ పద్మావతి విల్ డెఫినెట్లీ వెడ్ శ్రీనివాస్ ఇది ఇక్కడే ఉందేంటి ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్తానుండు అత్తా అత్తా మావయ్య గారి ఫోటో దగ్గర దీపం కొండెక్కిపోయింది అమ్మో ఇలాంటివన్నీ ఈవిడికి ఎలా కనిపిస్తాయో నేను వెళ్ళి చూస్తాను మీరు ముందు ఇలా రండి. నమస్కారం అమ్మా. రండి రండి. ఇదేంటమ్మా? రండి రండి. ఎక్కడికమ్మా? రండి. ఎక్కడికమ్మా? రండి.
కరెక్ట్ గానే ఉందే. మరి ఈవెంట్ అలా అవుతుంది? ఈవిడికి వెటకారం ఎక్కువైపోయింది ఈ మధ్య. చిచి, పని పట్టు లేక. అయ్యా మహాప్రభు, నన్ను రక్షించండి. అమ్మగారు ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఇందులో నా తప్పేం లేదండి. నాకు తెలుసులేవయ్యా. రాయలా కూర్చో. ఏంటి రాజీ, ఎందుకైనా అంతలా కంగారు పెట్టేస్తావు? ఆయనదేముంది? ఎవ్వరూ చూడకుండా ఆయన్నిక్కడి దాకా ఎలా లాకొచ్చానో, ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. అందులోనూ ఆ జయంత్ అక్కడే ఉంది. దొంగ భక్తి అదీను. సర్లే, అది ఎప్పుడు ఉండేదేలే కాని ముందు ఆయన ఎందుకు పిలిపించావో అది కనుక్కో. అవును, ఏంటయ్యా ఈ గెటపు? పెళ్లిళ్ళ పేరయ్యంటే ఎలా ఉండాలి? జుబ్బా వేసుకొని, చేతి సంచి తగిలించుకొని, నిలువుబొట్టుతో, కళ్ళజోడుతో కదా ఉండాలి. అవునమ్మా, మీరు చెప్పేది నిజమే. అప్పట్లో మా తాతగారు, ఆ తర్వాత మా నాన్నగారు, అంతెందుకు నేను కూడా అలాగే ఉండేవాణ్ణి. కానీ టెక్నాలజీ పెరిగింది కదా, దానితో మనం పోటీ పడాలంటే ఈ మాత్రం గెటప్ సెటప్ రెండూ ఉండాలి. చూడండి అమ్మా, ఇక్కడ ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మీకు నచ్చిన ఫోటో చెప్పండి, దాని డీటెయిల్స్ నేను చెప్తాను. అమ్మయ్యా, ఇది అత్తయ్య, ఈయన ఎక్కడెప్పుడు అత్తయ్య కదా. ఇప్పుడు కంచాలు పెట్టు. ఇక్కడ 2 కంచాలు ఒకేలా ఉండాలి. ఒకేలా ఉన్నప్పుడు వేరేగా ఎలా ఉంటాయమ్మా? వేరేగా ఉన్నప్పుడు ఒకేలా ఎలా ఉంటాయమ్మా? ఇంకా నయం, ఇక్కడ 2 ఒకేలా ఉండాలి, వేరే కంచాలు కావాలి. అంటే 2 ఒకేలా ఉండాలి, కానీ ఆ 2 వేరుగా ఉండాలి. ఇప్పుడే వస్తా. ఏమంటుందో ఏంటో. ఇదిగో ఇలా. కుప్పి, ఏంటమ్మా ఇవాళ చాలా వింతగా ఉంది? మీరు చిన్నబాబు గారు జంటగా కూర్చొని తింటారా ఏంటి? అబ్బో, మీ ఇదే వేరు. దుర్గి, ఇంకా నయం, ఇది మా ఇద్దరికి కాదు, కొత్త జంటకి. అది అమెరికా నుంచి వచ్చిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి నా కొడుక్కి. అవును, నా కొడుక్కి నా కోడలికి. అయ్యో, తాతగారు, ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ పెద్ద మనవరాలు పద్మావతి ఉంది. షీస్ వెరీ బ్యూటిఫుల్. వదిన పెళ్లి బాధ్యతని
నేనే తీసుకుంటున్నాను. పద్మావతినేమో చాలా మంచిది, చాలా సైలెంట్. శ్రీనివాస్కేమో పద్మావతి వదినంటే లవ్, కానీ పేరెంట్స్ అంటే భయము. తాతగారు, ఇప్పుడు నా పని ఏంటంటే శ్రీనివాస్లో స్పైన్, అదే వెన్నుపూసని నిలబెట్టి తన లవ్ కోసం నిలబడేలా చేయాలి. పద్మావతి వదిన బాధపడకుండా చూసి శ్రీనివాస్ని ఈసారి పెళ్లి కొప్పించి వదిన ముందు నిలబెడతాను. నాకు మీరే హెల్ప్ చేస్తారు కదా తాతగారు? ఎందుకంటే మీరు తప్ప నాకెవ్వరూ హెల్ప్ చేయరు. సూర్య hates me, you know. And ఇంకా ఎవరికి ప్లాన్ చెప్పలేదు. They will think it is impossible. But I know it is possible. మీరెవరూ మాట్లాడకండి, నేను వెళ్ళి చూసొస్తాను. మీరా మావయ్య గారు, రండి ఏమ్మా, చాలా సేపటి నుంచి రూమ్ లోనే ఉన్నట్టున్నారు. రండి. ఏం జరుగుతుంది? లోపల రండి. రండి మావయ్య గారు. అబ్బో, అప్పుడే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇదిగోండి అమ్మా, ఈ అబ్బాయికి 32 ఏళ్ళు. మరీ 32? 32 అని హడలిపోతారేంటి? మన అమ్మాయి ఏమైనా 18 ఏళ్లదా ఏంటి? కాదుగా, ఒక 6 ఏళ్లేగా తేడా. అయినా మీకు నాకు 10 ఏళ్ల తేడా లేదా ఏంటి? ఈ అబ్బాయికి 34. కొంచెం తాగుడు అలవాటు ఉంది, కానీ మనిషి మంచివాడండోయ్. అంటే మన టైప్ అనమాట. ఏమండి, కొంచెం మంచి మర్యాద గల సంబంధాలు లేవా? ఒక అతను ఉన్నాడు, చాలా మంచి కుటుంబం. కూర్చొని తిన్నా 3 తరాల వరకు తరగని ఆస్తి, అందులోనూ యుఎస్ రిటర్న్. నేను యుఎస్ దగ్గరే పడిపోయాను. నేను ఆస్తికి ఫిక్స్ అయిపోయా. ఏ విషయాల్లో అయితే నేను లోకాన్ని ఓడించాలి అనుకున్నానో ఆ విషయాలన్నీ ఉన్నాయి ఈ సంబంధంలో. ఇంకా లోకం నన్నేమీ అనదు, అనలేదు. లోకం అంటే జయంతేగా. ఇంత మంచి సంబంధం పెట్టుకుని ఇప్పటిదాకా చెప్పలేదేంటి పేరయ్య గారు? అంటే అమ్మా, అది కొంచెం కాస్ట్లీ సంబంధం, అందుకే చూపించలేదు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అబ్బాయి వయసు 37. పైగా ఫోటో చూశారుగా, బట్టతల. ఈయనను ఎలాగైనా మార్చాలి. ఎలాగా? ఏంటి, అందాన్ని కొరుక్కు తింటామా? బట్టతల అదృష్టమే. అన్నీ మంచిగా ఉన్నప్పుడు కొని పట్టించుకోకూడదు. అన్నీ అంటే ఆస్తేగా. తప్పేంటి? పద్మ సుఖపడుతుంది. ఆస్తులున్న వాళ్ళంతా సుఖపడిపోతున్నారా? పిల్లడు వయసు చూడు. నేను ఈ అబ్బాయి గురించి ఏమనటం లేదు, కానీ మన పిల్ల కరెక్టో కాదో మనం ఆలోచించుకోవాలి. ఇన్నాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నాం, ఇంకా ఆలోచనలు అనవసరం. పేరయ్య గారు, ఈ సంబంధం ఖాయం చేయండి. ఒరే రాము,
కోడలు కాస్త సుదూరంగా ఆలోచిస్తుంది అంతే. చాలా కర్కశంగా కూడా ఆలోచిస్తుంది. పంతాలకు పోయి సొంత కూతురు గొంతే కొయ్యాలని చూస్తుంది. మీ చెల్లెలు ఇంతే కర్కశంగా ఆలోచించి తన జీవితం తను చూసుకుంది. అందుకు కాదు ఇన్ని కష్టాలు. పేరయ్య గారు, పెళ్లి చూపులు వెంటనే జరిపించండి. తొందరగా వాళ్ళ కబురు చేయండి. సూర్య, నాన్నగారు కూర్చుంటారు. ఇక్కడ కూర్చో. ఏమండి, త్వరగా రండి. అమ్మా, దుర్గి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. రండి. అంతా కిందే ఉన్నారు. మీరు ఒక పని చేయండి, వెనక గోడ దూకి పారిపోండి. అమ్మో, నా వల్ల కాదమ్మా, మీకు దండం పెడతాను. అసలే నాకు మోకాళ్ళ నొప్పులు. చాలే సంబడం. వాళ్ళకి తెలియకుండా నేనే మిమ్మల్ని పెరట్లో నుంచి పంపించేస్తాను. ఇదెక్కడ కర్మమ్మా? ఇదిగోండి, ఇది ఉంచండి. నోరు తెరవకుండా నేను చెప్పినట్టు చెయ్యండి. రండి. మెల్లగా. అమ్మా, నా చెయ్యి తగిలి ఫ్లవర్ వాజ్ కింద పడింది. ఎవరమ్మా అది? ఎవరు? ఎవరూ లేరే. నాకెవర్నో చూసినట్టు అనిపించిందే. అనిపిస్తే నాకేంటి? మేం పని వాళ్ళకు కూడా చెప్పుకోవాల్సిందే ఈ ఇంట్లో.
అక్కడ అక్కడ కూర్చో, ఫ్రీగా ఉంటుంది, అక్కడ కూర్చో. అమ్మ పద్మావతి, ఈ పూటైనా సరిగ్గా తినమ్మా. మళ్ళీ రేపు ఏ డైటింగ్ చేయాల్సి వస్తుందో ఏంటో.